హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు సమీర్కి సంబంధించి అలాగే ఇప్పుడు ప్రజెంట్ సమీర్ ట్రెండింగ్లో ఉన్న యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆయన చెప్పిన కొన్ని వర్డ్స్ పవన్ కళ్యాణ్కి సపోర్టివ్గా, యాంకర్ శ్యామలకి అపోజ్గా చెప్పిన కొన్ని మాటలు ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్కి అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి జోష్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటు శ్యామల గురించి మాట్లాడుకోవాలంటే అటు యాంకర్గా అలాగే సినీ రంగంలో కొన్ని సినిమాలలో పిన్ని పాత్రలో, అక్క పాత్రలో, అలాగే కొందరికి చిన్న చిన్న పిల్లలుగా తల్లి పాత్రలుగా కూడా పోషించింది. అటు హీరో సిస్టర్ పాత్రలలో కూడా కొన్ని సినిమాలలో పోషించిన చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి హీరోయిన్ అటు యాక్టర్ అని చెప్పొచ్చు, అలాగే ఇటు యాంకర్ అని కూడా చెప్పొచ్చు. మరి తిను ఇటు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన టైంలోనే పవన్ కళ్యాణ్ పైన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది. అప్పటికే ఆమె చాలా ట్రోల్ అయిందని చెప్పొచ్చు. ఆయన ఎప్పుడు సహాయం చేశాడు, నేను ఆయన అరవడం ఆయాసపడ్డమే చూశానే, నేను ఆయన సహాయపడడం ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది ఎలక్షన్స్ కంటే ముందు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమైంది, బయటకెందుకు వస్తలేవు ఏంటి అనేది చెప్తే ప్రతి ఒక్కరు షాక్లో ఉండే అనమాట. ఏంటి అసలు ఇన్ని రోజులు మాట్లాడింది కదా, ఏమైంది, మరి ఎందుకు బయటకు వస్తలేదు. అప్పుడు నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని, నాకు చాలామంది బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఎటు కనిపించకుండా, అసలు సోషల్ మీడియాలోనే కనిపించకుండా వెళ్ళిపోయారు శ్యామల. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆమె పైన ట్రోల్స్ ఎంతగానో వస్తున్నాయి. ఈ టైంలో యాక్టర్ సమీర్ దానిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆమె ఒక సో కాల్డ్ యాంకర్, నువ్వు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయడం చూడలేదా, నీకు కనపడలేదా, నీకు కనపడకపోతే అది నీ ప్రాబ్లం అవుతుంది కదా, ఆయన ప్రాబ్లం ఎలా అవుతుంది అని చెప్పేసి ఆయన ఒక కౌంటర్ వేయడం జరిగింది. దాన్నే కంటిన్యూ చేస్తూ నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను, ఒకసారి నా కళ్ళ ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఆయన ఆ టైంకి న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అయితే ఆ న్యూస్ పేపర్లో ఒక రిక్షా తొక్కి ఆయన వాళ్ళ కూతురు ఆవిడ చదువుకుంటాను, నాకు ఎవరైనా సహాయం చేయండి అన్న పోస్ట్ చూసి వెంటనే వాళ్ళ మేనేజర్ని పిలిపించి వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఎట్ దట్ స్పాట్ ఆ పిల్లకి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు అంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో వంట చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకున్నారంట. మరి నా కళ్ళ జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి నువ్వేమంటావు అని చెప్పేసి అయితే ఆయన కమెంట్ చేయడం జరిగింది. ఆయన పెట్టిన ఈ ట్వీట్కి సంబంధించి అలాగే ఆయన చేసిన కమెంట్కి సంబంధించి ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ కూడా ఓ మై గాడ్ ఏంటి నా ఇలా అనేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళకి క్లియర్గా అర్థమైంది, ఆవిడకి అనే అర్హత లేనప్పటికీ కూడా ఆవిడ అనడము ప్రతి ఒక్కరూ కూడా షాక్లోకే గురయ్యారు అని చెప్పుకోవచ్చు. కానీ మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మంచి జోష్ని అయితే అందజేశారని చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు, ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది అంటారా? అటు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ అయింది అని చెప్పొచ్చు. మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.